ఇటీవల నాకు వచ్చే కేసులు చూస్తుంటే ఇలాగే ఉన్నాయి సిరి గారు. 30 లక్షల రూపాయలు, 40 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం. ఎందుకు డిమాండ్ చేయాలండి? ఎందుకు ఇవ్వాలి భార్యలకి? ప్రతి అవసరాన్ని తన భర్త చూస్తున్నాడే. వెళ్ళిపోయింది మీరు తిరిగి వెళ్ళి ఆయన మీద లేనిపోని అభాండాలు వేసి 498 కేసేస్తారు, డీవీసీ కేసేస్తారు, మెయింటెనెన్స్ కేసేస్తారు, తిరిగి ఉల్టా ఆయన డిమాండ్ చేస్తారు. 30 లక్షల రూపాయలు ఇవ్వు, మీరు అడిగినట్టుగా 40 లక్షల రూపాయలు ఇస్తే నేను కేసు మాఫీ చేసుకుంటా, సింపుల్గా మ్యూచువల్ కన్సల్ట్కి వస్తా అంటే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి భర్తలారా, మీ భార్య మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే ఆమె అడిగినంత డబ్బు ఇవ్వకండి, కోర్టు ద్వారా మాత్రమే ఇవ్వండి. కోర్టును ఆశ్రయించండి. ఫస్ట్ మీరు సెక్షన్ 91, సెక్షన్ 202 ఈ వీటి ప్రకారం మనకు ఉన్నటువంటి సిఆర్పీస్ లొసుగుల ప్రకారం భార్య మిమ్మల్ని వేధిస్తున్నట్టుగా ఉంటే ఆ యొక్క ఆధారాలు సేకరించండి. ఆ వాట్సాప్ చాట్లు, ఆ మెసేజ్లు, ఆ వీడియోలు, టోటల్ డేటా అంతా కలెక్షన్ చేయండి. కోర్టును ఆశ్రయించి అవన్నీ కూడా కలెక్షన్ చేయండి. సెక్షన్ 182, సెక్షన్ 211 వీటి ద్వారా మిమ్మల్ని డిఫేమ్ చేస్తుందని, లేకపోతే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని, ఆమె క్రూయల్టీకి గురి చేస్తుందని, తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆమె మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉంది.